కూడిన బ్రహ్మానంద స్థితి. బ్రహ్మానందం అంటే దానికి మన పూర్వీకులు లెక్కలు చెప్పారు, ఎంత అయితే బ్రహ్మానందం అని. ఒక 30 ఏళ్ళ మంచి ఆరోగ్యవంతుడైన మనిషి ఉన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, బిడ్డలు ఉన్నారు, పొలాలు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, ఇంటికి కావాల్సినంత బంగారం ఉంది, ఇంట్లో పనిచేసే మనుషులు ఉన్నారు, తిండికి లోటు లేదు. అప్పుడు వాడు పొందే ఆనందం ఒక్క మానవ ఆనందం అంట. అన్నీ ఉండి వానికి 100 ఆనందము దేవ గంధర్వ ఆనందం, దానికి 100 ఆనందం దేవతల ఆనందం. అంటే ఇన్నిన్ని ఫెసిలిటీస్ 100 పెంచుకుంటూ పోతే ఆ దేవతలందరికీ రాజైన ఇంద్ర ఆనందం, దేవతలందరికీ గురువైన బృహస్పతి ఆనందం. ఆ బృహస్పతి ఆనందం 100 అయితే దాన్ని బ్రహ్మానందం అంటారంట. ఆ బ్రహ్మానందం మనలోనే ఉంది, అంత పెద్దది, ఇంత సూక్ష్మమై మళ్ళీ ఇక్కడనే ఉంది. గింజ లోపలనే చెట్టు ఉన్న చందాన మన లోపలనే ఉంది. మనం ఎంతసేపు బయట చూడడం మొదలుపెట్టాం, బయట చూడడం తగ్గించి లోపలికి మీరు ఎంత పోతారో మీరు ఆ స్థితికి అంతంత చేరువైతే పోతారు. రెండూ కరెక్టే, కానీ ఇప్పుడు ఈ సమస్త భూమండలము మీద చుట్టూ కూడా విశ్వశక్తి సర్వత్రా. ఇప్పుడు ఇక్కడ మీకు నాకు మధ్యలో అంతశ్చ నారాయణ, బహిశ్చ నారాయణ, అంతర్బహిశ్చ మధ్యస్థ నారాయణ, ఊర్ధ్వశ్చ నారాయణ, అధశ్చ నారాయణ అంటున్నాం. కానీ కొన్ని చోట్ల కేంద్రీకృతంగా శక్తి ఉంటుంది. ఇప్పుడు ఒక పిల్లవాడు అక్కడ ఎండలో పోయి భూతద్దం పెడతాడు, ఎండ అంతా ఉంది, బట్ భూతత్వం కింద కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు కింద పేపర్ కాలుతూ ఉంది. సో భూతత్వం ఎట్లా కాన్సన్ట్రేషన్ చేసిందో కొన్ని రకాల చోట్ల ఆ ఋషిమునులు తపస్సు చేసినప్పుడు వాళ్ళ యొక్క వైబ్రేషన్స్ ఆ ఏరియాలో ఉంటాయి. అక్కడ వాళ్ళ ఆరా పవర్, వాళ్ళు వెళ్ళిపోయినా కానీ ఆ ఆరా పవర్ అక్కడ ఉంటుంది. మనకు మహా అంటే 6 అంగుళాల మించి మన ఆరా ఉండదు. వాళ్ళకు 100 మైళ్ళ దూరం ప్రసరింపజేయగలిగిన ఆరాశక్తి ఉంది. కర్మ ఏంటంటే అది మామూలు కళ్ళకు కనపడి సాగుతుంది. మనమంతా కనపడితేనే నమ్మే బుద్ధి మనసు. ఒకప్పుడు మన చిత్రకారులు దేవతల వెనకాల ఒక బొమ్మలు తయారు చేసి దాని వెనకాల ఒక కలర్ ఫ్రేమ్ పెట్టేవాడు, చక్రం. అదేంటి అంటే మరి దేవతల శక్తి అది బయటకు వస్తుంది అని అంటే ఎవడు నమ్మలే. ఇప్పుడు వాడెవడో జర్మన్ సైంటిస్టు, రష్యన్ సైంటిస్టు ఆ ఫోటోగ్రఫీ కనిపెట్టినాక ఆరా ఫోటోగ్రఫీ ఉంది అని ఇప్పుడు కనిపెట్టి బయటికి తీస్తాను. మన శరీరంలో ఉన్న 6 చక్రాలలో నుంచి వస్తున్న 6 రకాల రంగులే ఒకదాంతో ఒకటి కొల్లిడై 100 రంగులుగా మారి ఆ ఆరా ఫోటోగ్రఫీ బయటకు వస్తుంది. అది ఎక్కడుంది? మనలోనే. దాన్ని చూడదలుచుకుంటే ఏం చేయాలని నువ్వు ప్రాణాయామం చేసి నీ 6 చక్రాలను శుద్ధీకరించుకున్నప్పుడు 6 చక్రాల నుంచి కరెక్ట్ అయిన లైటింగ్ ఎంతెంత ఎమిట్ కావాలో అంతంత ఎమిట్ అవుతుంది. దాన్ని వాళ్ళ బాగా ఎమిట్ చేసుకున్నారు కాబట్టి ఆ ఋషిమునులు అక్కడ తపస్సు చేశారు. రెండవది ఆ పరమాత్ముడు కూడా ఆ ప్రదేశంలో వచ్చి నివాసం ఉన్నాడు లేదా అక్కడ ప్రత్యక్షం అయ్యాడు. 12 జ్యోతిర్లింగాలు కావచ్చు, అమ్మవారి శక్తిపీఠ క్షేత్రాలు కావచ్చు. ఒక శరీరపు అంగాలు పడితే అవి శక్తి అయినాయా అనేది మన పిచ్చి మాట. ఆ భూగోళంలో కొన్ని ఏరియాలను ఉద్ధరించేదానికి ఆ తల్లి తనను తాను 18 ఖండాలు, 54 ఖండాలు, 108 3 రకాలుగా అంటారు. న్యాయంగా అయితే 18 విష్ణుమూర్తి ఖండించింది అనేది ప్రసిద్ధి. ఏ క్షేత్రంలో పోయినా కానీ ఇది అమ్మవారి క్షేత్రం అని చెప్పుకునేదానికి మిగతా వాళ్ళు కొంతమంది అనొచ్చు. అక్కడ చేస్తున్న పూజల మూలంగా ఆ వైబ్రేషన్స్ అక్కడ ఎక్కుతాయి. మంత్రపఠన చేయడం మూలంగా వైబ్రేషన్స్ పెరుగుతాయి. ఆ వైబ్రేషన్స్ మొత్తం అందరినీ ఆకర్షించి తీసుకొని వస్తాం. వెంకటేశ్వర స్వామి గుడికి వద్దురా బాబోయ్ పోలేము, పోకూడదు అనుకుంటాం. మళ్ళీ అవతల సమయం ఆడికే లీవ్స్, పిల్లల సెలవులు వస్తుందంటే టికెట్ అక్కడికే రిజర్వేషన్ చేసుకుంటాం. ఆ క్యూలో పోయి మటుకు తిప్పలు పడి ఇంకా తిరుపతికి పోకూడదు అంటాం.
మళ్ళీ వాడు లాగేస్తాడు. అక్కడ జనాకర్షణ ధనాకర్షణ రెండూ పెట్టాడు. ఎందుకున్నాయి? అక్కడ నిరంతరం చేస్తే ఆ చాంటింగ్, ఆ మంత్రపఠనం, ఆ వివిధ పూజలకు వివిధ మంత్రాలు చదువుతూ వివిధ ఔషధులతో అభిషేకాలు అవన్నీ చేయటం మూలంగా ఆ ఏరియాలో ఆ వైబ్రేషన్స్ వస్తాయి. మనం ఆ వైబ్రేషన్స్లో తిరిగినప్పుడు మన వైబ్రేషన్స్ మార్పు చెంది మన షట్చక్రాలలో మార్పు చెంది మన కోరికలు తీరడం, ఆరోగ్యాలు బాగా కావడం అక్కడే జరుగుతుంది. అన్నిటికన్నా అక్కడ కూడా విశ్వాసం. నేను పలానా క్షేత్రానికి పోతే నాకు బాగా అవుతుంది అనుకుని చేసినప్పుడు అవుతుంది. కానీ మనకు ఆడవుతుంది ఈడవుతుంది అని తిరుగుతూనే ఉంటే మన పని తిరుగుడులోనే మనం చేసి ఆరాం అయిపోతాం. మీకు ఇంతకుముందు సత్సంగంలో కూడా చెప్పింటాను. ఇప్పుడు ఏదో కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళీ పాతదే కొత్తగా చెప్తాను. ఎక్కడో ఒక చోట పోటీలు జరుగుతున్నాయి. వాళ్ళు 2 ప్రైజులు పెట్టారు, ఫస్ట్ ప్రైజ్ అండ్ సెకండ్ ప్రైజ్. కానీ అక్కడ 3-3 మనుషులు వాళ్ళు పెట్టిన అన్ని పోటీల్లో ఫైనల్కి వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ ఎవడికి ఇవ్వాలి, సెకండ్ ఎవడికి ఇవ్వాలి, మూడో వాడిని పంపించేయాలి. ఏం చేయాలి అని ఆ 3 మధ్య ఒక పరుగు పందెం పెట్టారు. అయ్యా అక్కడ దూరంగా చెట్టు కనపడుతుంది, 3 పరిగెత్తి వెళ్ళండి, ఎవడు ముందు వస్తే వాడు, వాడిని వెనక వచ్చినవాడు రెండోవాడు, వీళ్ళిద్దరే. 3వ వాడు వస్తే ఫెయిల్. మా దగ్గర 2 ప్రైజులు ఉన్నాయి, 2 ఇస్తామని. ఓకే అని 3 రెడీ అన్నారు. ఒక ఆయన హిందువు, ఒక ఆయన క్రిస్టియను, ఒక ఆయన ముసల్మాన్. ఆడు తుపాకీ పెట్టి రన్ అని చెప్పి డమ్ అని కొట్టాడు. యాల్లా ముజ బచా అన్నాడు, ఒక ఆయన పరిగెత్తాడు. ఓ మై గాడ్ సేవ్ మీ అన్నాడు, రెండో ఆయన పరిగెత్తాడు. మనోడు మొదలుపెట్టినాడు, గం గణపతియే నమః అన్నాడు. గణపతి లేచాడు పాపం. అంత లోపల ఓం సుబ్రహ్మణ్యే నమః అన్నాడు. మా తమ్ముడు చూసుకుంటాడులే, నేను కూర్చున్నాను. పాపం సుబ్రహ్మణ్యుడు లేచాడు. అమ్మ జగన్మాత అన్నాడు. మా అమ్మ చూసుకుంటాడులే, ఈడు కూర్చున్నాడు. జగన్మాత లేచింది. ఎంతమంది లేస్తారు వీడు పాపం. జగన్మాత అని నోరు మూసుకున్నాడా? పరమేశ్వరా అన్నాడు. మా ఆయన చూసుకుంటాడా? ఆడక పరమేశ్వరుడితో గమ్మని ఉన్నాడా? నారాయణ నన్ను కాపాడు అన్నాడు. మా తమ్ముడు చూసుకుంటాడులే అని ఆయన. వీడు గోరుముకుతానే ఉన్నాడు. వాళ్ళిద్దరు పరిగెత్తి వచ్చేసి ఫస్ట్ సెకండ్ ప్రైజులు తీసుకుంటాడు. ఇంతమంది దేవుళ్ళు ఉన్నందుకు ఆనందపడాలా, ఇంతమంది దేవుళ్ళు ఉన్నందుకు తిప్పలు పడాలా? అది కాదు. అక్కడ నీ మనసు ఎక్కడ లగ్నమవుతుంది? ఒక్కొక్క దేవతను ఒక్కొక్క ప్రతీకగా మనకు పెట్టినారు, సింబాలిజంగా పెట్టినారు, అర్థవంతంగా పెట్టినారు. వాటి వెనకాల అర్థాలు చూసుకొని మనకు నచ్చిన దేవుణ్ణి నమ్మకుండా అక్కడనే అదే కొలుస్తుంటే దాంట్లోనే నువ్వు అన్నిటినీ గమనించవచ్చు. ఉండాల్సింది గురువు చెప్పిన దాని మీద, గురువు చెప్పింది ముందు అర్థం చేసుకోవడం, గురువు మీద విశ్వాసం ఉంచడం. నాకు ఈ గురువు ఈ మంత్రం ఇచ్చాడు, దీంతో నేను అక్కడికి చేరుకుంటాను అన్న అచంచల విశ్వాసం, అదే ముందుకు తీసుకోవాలి. అంతటి కుచేలుడు ఆగర్భ దరిద్రం అనుభవిస్తూ ఉన్నాడు. కృష్ణుడు నా స్నేహితుడు ఉన్నాడు, ఒక్కసారి వాని కళ్ళు నా మీద పడితే అవుతాయి అనుకున్నాడు. ఆ పరిపూర్ణ విశ్వాసంతో ఏమీ ఇయ్యలేని పరిస్థితిలో ఉన్నా అన్ని అటుకులు తీసుకొని అక్కడికి పోయాడు. పరమాత్మ అంతటి బీదవాడని చూడకుండా నేరుగా పరిగెత్తుకుంటూ కిందికి వచ్చి తీసుకొని వచ్చి అష్టభార్యలతో కాళ్ళు కడిగిచ్చి ఆ నీళ్లు నెత్తిన పోసుకొని, అది మళ్ళా టెస్టింగే. వీడి మాయలో పడతాడా లేదా, అసలు వీడు వచ్చిన సంగతి ఏందో అడగాలన్నది కూడా అడగలేకుండా చేసేసాడు ముందుగానే. ఓ మిత్రమా రా అని వీడు ఆహా అనుకోవడంలోనే ఉండిపోయింది, ఏమడగాలను కూడా తెలియదు. ఆఖరికి ఆయన అడిగాడు, ఇన్నాళ్ళ తర్వాత వచ్చావు, నా కోసం ఏమన్నా తెచ్చావా? వాడు డ్రెస్ చూస్తేనే అట్టుంది, వాడు తెచ్చే పరిస్థితి ఏంది. అయినా అడిగాడు. అడిగితే ఈయనమంటే దాచిపెట్టుకుంటాడు. ఆయనే బయటికి తీసి అటుకులు తింటాడు. ఒక్కసారి తింటాడు, అక్కడెక్కడో ఉన్న పూరి గుడిస రాజమహల్ అయిపోతుంది. రెండోసారి తింటాడు, అంధవికారులు, విద్య లేని వాడి కొడుకులు అందరూ అద్భుత విద్యావంతులు, పండితులు, అందగాళ్ళు అయిపోతారు. మూడోసారి తినని పోయేసరికి రుక్మిణమ్మ పట్టుకుంటుంది. ఒరే భయ్, నువ్వు తిన్నావంటే నేను పర్మనెంట్గా వాని ఇంట్లో ఉండాలరా, నువ్వు ఇంతకు ముందే వానికి ఇవ్వాల్సిన దానికన్నా అడిషనల్గా ఇచ్చేసినావు, బస్ కరో ఎత్నా చూడో బస్ అంటుంది. తో వాడు ఇస్తే చెప్పడు పాడకేదేగా అట్లా ఇస్తాడు. కానీ వాడు ఇస్తాడులే అని చెప్పి వాడు ఎప్పుడో చేస్తాడులే అని నువ్వు కూర్చోవద్దు. నీ మానవ యత్నం నువ్వు చేయాల్సింది, నీ పురుష యత్నం.
నువ్వు అది చేసుకుంటూ వాడిని నమ్ముకొని ఉన్నప్పుడు అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి. మనం ఎక్కడ ఫెయిల్ అవుతామంటే దేవుడికి పూజలు చేస్తే చాలమ్మా నాకు డబ్బులు ఇచ్చేస్తాడు. వాడికి ఇదే పని. దేవుడు పూజ చేస్తే వాడి ఇంటికి పోయి డబ్బులు ఇచ్చే క్యాషియర్ వాడు. గాల్లో దీపం పెట్టేసి దేవుడు చూసుకుంటాడంటే 10 ఇండ్లకు పోయి దీపాలు చూసుకుంటూ ఉండేది అని దేవుడి పని. ముందు మనమే అది కదా, అది తెలుసుకొని నేను నా ప్రయత్నంతో నేను ఎందుకు చేయలేను, కాకపోతే చేసే ముందర నేను ఆ చేసే పనికి అర్హున్నా కాదా, షెల్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ మీ ఆర్ నాట్, నాకు చేతనవుతుందా కాదా, నాకు ఆ అర్హత ఉందా లేదా, వేరే వాళ్ళు దాన్ని ఎట్లా చేస్తున్నారు, నేను ఎట్లా చేస్తే వాళ్ళకన్నా తొందరగా ఆ స్థాయికి పోతాను. ఇవన్నీ ముందుగా ఆలోచించుకునేకి నెలలు టైం తీసుకోండి. అంతా ఆలోచించుకొని ఒక్కసారి ముందుకు దిగినాక ఇంకా ఆలోచన చేయాల్సిన పనే లేదు, ముందుకు వెళ్ళిపోవడమే. ఎందుకంటే అన్నిటికీ మీరు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు, దాని ప్రకారమే జరిగిపోతుంది. కాకపోతే మనకంతా ఎక్కువ ఆశ తొందరగా అయిపోవాలి, ఈ పొద్దే అయిపోవాలి, రేపే అయిపోవాలి, నేర్చుకోవాలి. మళ్ళా దాంట్లో కూడా ఖర్చు ఉండకూడదు, సుఖంగా తొందరగా అయిపోవాలి. మళ్ళా చెప్పిన కథే, ఎవడో ఒకటి ఈ యోగా డే బాగా కోటీశ్వరుడు కనిపిస్తున్నాడు. వాడి కోసం అయితే ఇంట్లో మంచి మార్బుల్తో ఫ్లోరింగు, టేక్వుడ్ దర్వాజాలు 50,000 రూపాయల దర్వాజాలు, 7 బెడ్రూమ్లు, అంతా ఇల్లు కట్టుకున్నాడు. కొంచెం ఏదో అనారోగ్యం వచ్చింది. ఫ్రెండ్స్ కొంతమంది చెప్పారు, రోజు కొంచెం సేపు యోగా చేస్తే పోతుందిరా అని. యోగా ఎవరు నేర్పిస్తారని పేపర్లో చూస్తే ఇప్పుడంతా యోగా కూడా కాస్ట్లీ, నెలకు 7,000, 6,000, వారానికి ఇంత అని. ఈడేమో పిసినారే, ఇంకా తక్కువ ఎక్కడ, ఇంకా తక్కువ ఎక్కువ అని చూసుకుంటా పోతున్నాడు. ఎక్కడ చూసినా కానీ 3,000కి ఎక్కడ తగ్గలే. ఆఖరికి ఒక ఫ్రెండ్ని అడిగాడు, ఎవడైనా ఉచితంగా నేర్పించేవాడు ఉన్నాడా? ఉచితంగా ఎవడు నేర్పడరా? నీకేం ఐడియా లేదా? రేడియోలో టీవీ ప్రోగ్రామ్ వస్తుంది కదా, టీవీలో వాడు చూపిస్తాడు, వాడు చేసిందే నువ్వు చేయి, పైసా ఖర్చు లేదు కదా, ఊరికే నేర్చుకోవచ్చు అన్నాడు. నువ్వు నా ఫ్రెండ్ అంటే బెస్ట్ ఐడియా ఇచ్చావని మరుసటి పేపర్ తీసి చూసినాడు, ఎప్పుడు టీవీలో యోగా కార్యక్రమాలు అని. 9 గంటలప్పుడు షాప్లో పెద్ద కొడుకుని కూర్చోబెట్టేసి ఈయన ఇంటికి వచ్చాడు. భార్యతో అన్నాడు, నేను యోగా నేర్చుకునే నా రూమ్లోకి పోతాను, డోంట్ డిస్టర్బ్ మీ అన్నాడు. సరే నువ్వు సావు అని ఆమె బయట కూర్చున్నాను. ఈ లోపలికి పోయి ఎవడైనా వస్తారేమో మళ్ళీ అనేసి తలుపు లోపల గడ పెట్టేస్తున్నాడు. ఆ టీవీ ఆన్ చేశాడు. 9 గంటలకు వాడు ఎవడో యాంకర్ వచ్చాడు. ఆడొచ్చి అన్నాడు, ఇంతవరకు ఎవరూ చెప్పని ఒక కొత్త యోగా నేను కనిపెట్టాను, అన్నీ చేయాల్సిన పనులే, ఈ ఒక్కటి చేస్తే నువ్వు ఏడుకో పోతావు అన్నాడు. వాడు ముందే అన్నాడు, వీడికి అది అర్థం కాదు. ఏడుకో పోవాలి, అదే నాకు కావాలా, చెప్పు 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 అన్నాడు. ఆ టీవీతో మాట్లాడుతున్నాడు. ఆడు మొదలుపెట్టాడు, కింద పద్మాసనంలో కూర్చోండి, మామూలుగా కూర్చోండి అన్నాడు. కూర్చున్నాక ఈ కుడి చేయి తీసి కుడి కవుల్లో మోకాళ్ళ లోపల నుంచి తీసి ఈ చెవును పట్టుకోమన్నాడు. ఈ నేర్చుకునే ఉత్సాహం ఫ్రీగా చెప్తున్నాడు కదా, ఏదో తిప్పలు పడి ఇట్లా పట్టుకున్నాడు. ఇప్పుడు ఈ ఎడమ కాలు ఖాళీ ఉంది కదా, దీన్ని తీసి మెడకాయ మీద వేసుకోమన్నాడు. దాన్ని తీసి ఎట్లా వేసుకున్నాడు కానీ తలకాయ ఉండిపోయింది, టీవీ కనపడ్డా ఉండే. చెప్పు చెప్పు అంటామంటే గొంతు రావడం లేదు, గొంతు ఇట్టయిపోయింది కదా, కిక్ అంట అన్నాడు. అంటే మళ్ళీ ఈడిపించుకునేటట్లున్నా ఈయనకి తెలియలే, వాడు చెప్తే కదా తెలిసింది. ఆడేమో కనపడ్డా ఉండే. ఇంత లోపల ఏమైంది, వాడి అదృష్టానికి కరెంటు పోయింది. వీడు భార్యను పిలిచేదానికి కిక్ అంటున్నాడు, లోపల నుంచి శబ్దం రావడం. వాని అదృష్టం బాగుండబట్టి వాడిని 2వ కొడుకు వచ్చాడు. అమ్మ నాయన ఏడే అని, డిస్టర్బ్ చేయమక్కడ, ఆయన లోపల యోగా నేర్చుకుంటాను. యోగానా నీ తాడా, కరెంటు పోయి 10 నిమిషాలు అవుతుంది, నాయనా అన్నాడు. వీళ్ళు లోపల నుంచి కిక్ అంటున్నాడు తప్ప ఏం రావడం. ఏం నాయన పలకకుండా ఏం చేస్తున్నాడు,
అని కిటికీలోంచి చూసినాడు. ఆడు ఏందో తలకాయ ఒక దిక్కు, కాళ్ళు ఒక దిక్కు, ఏందో ఒక ముద్ద కనపడతాను. వాకిలి తట్టే వాకిలి రాలే. 50,000 రూపాయలు దర్వాజా జేసేమన్నారు ఆయన. పగలగొట్టి లోపలికి పోయాడు. వాడిని పీక్తామంటే రావడంలే. మళ్ళా పక్క వీధిలో ఎవడో యోగా మాస్టర్ ఉంటే వానికి 5,000 రూపాయలు ఫీజు. ఎంత బాగా నేర్చుకున్నాడు యోగా. తీసి ఆ యోగా మాస్టర్ వచ్చి ఆ కాళ్ళు చేతులు అంతా సక్రమంగా నడుబొడుకు పీక్తే మళ్ళా లైన్లోకి వచ్చినాడు. ఉచితంగా నేర్చుకోవాలా, తొందరగా నేర్చుకోవాలా, ఈ టెన్షన్లు ఉంటే ఇట్లా అవుతాయి. ఏది స్టెప్ బై స్టెప్ మనం ఆనంద స్వరూపంలో నవ్వుతూ ఉండాలి. మధ్య మధ్యలో ఏమో సీరియస్గా చెప్పుకుంటూ కూర్చుంటే అందరూ ఇట్లా ఉంటే ఏమో హస్తేరేనా, నవ్వుతూ ఉండాలి. వాడు ఎవడో దిక్కుమాలినోడు నవ్వు 4 విధాలా చేయటం అన్నాడు. ఇప్పుడు ఆఖరికి నవ్వు కూడా డబ్బులు పెట్టి బయట పోయి పార్కుల్లో నిలబడి లాఫింగ్ యోగా అంట, అదొకటి నేర్చుకోవాలి. ఆ దొంగ నవ్వులు. నేను ఒకసారి 7 గంటలప్పుడు విశాఖపట్నం బీచ్ దగ్గర నుంచి పోతాను. నేనేదో మంత్రాలు చదువుకుంటూ పోతాను. సడన్గా ఒక్కసారిగా ఆహాహాహా అన్నాడు. వెనక నుంచి 10 మంది రాక్షసు. ఇదేం రా బాబు ఇంత గట్టిగా అరుస్తున్నాను. అడిగిపోయి నన్ను ఏమంటే, ఏం స్వామి ఎందుకంటే అరిచారంటే, అరవలేదు మేము నవ్వుతున్నామంటే. అది నవ్వు అంట, లాఫింగ్ యోగా. అది కిందికి ఇట్లా ఉండి ఆహాహాహా అంటారు. సహజంగా మనం నవ్వలేకుండా పోతాండమ్మా. నవ్వేదానికి కూడా ఒక ఛార్జ్ ఇచ్చి నవ్వే స్థితికి వస్తాండమ్మా. మనమే స్వయం ఆనంద స్వరూపమై ఉండి మనం ఆనంద స్వరూపం అన్న సంగతి మర్చిపోయి ఎక్కడో ఆనందం ఉందనేసి దాని వెనకాల పరిగెత్తున్నాం. ఆనందం ఎక్కడా దొరకదు. సంతోషము సుఖం దొరుకుతాయి, తాత్కాలికం, అవి వస్తాయి పోతాయి. మనం నిత్య ఆనంద స్వరూపం. సంతోషానికి ఆపోజిట్ వర్డ్ ఉంది విచారం, సుఖానికి ఆపోజిట్ వర్డ్ ఉంది దుఃఖం, ఆనందానికి ఆపోజిట్ వర్డ్ అదే. ఆ సంపూర్ణ ఆనంద స్థితే పరబ్రహ్మం అంటాను. అంటే నువ్వు ఎప్పుడైతే నిజమైన పరబ్రహ్మ స్థితి అంటే నువ్వు పరిపూర్ణ ఆనందం అనుభవించినావు. ఒక మంచి సంగీతం వింటుంటావు, తను డోలే మను డోలే కోను బజాయరే ఓ బాసురియా అంటావు. సంగీతం అప్పుడు ఇన్వాలంటరీగా కదులుతావు, ఒక తన్మయంలో ఉంటావు. ఒక చిన్న బిడ్డ ఇంకా దానికి పండ్లు కూడా వచ్చాడు, నిద్రపోతూ ఉంటుంది. ఆ నిద్రలో అది నవ్వుతుంది. ఆ నవ్వినప్పుడు మనకు సంతోషం అనిపిస్తుందా, సుఖం అనిపిస్తుందా? ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ ఆ ఆనందం లోపల ఉన్న ఆ ఆనందం బయటకు వస్తుంది. క్షణికంగా బయటకు వచ్చే అదే నీ లోపల అనంతంగా ఉంది. దాన్ని పొందాలంటే నిరంతరం ఒక నామస్మరణ లేదా నిరంతరం ఒక సాధన, యోగ సాధన కావచ్చు, జప సాధన కావచ్చు, ఏదో ఒకటి. అందున కలియుగంలో చాలా సులభంగా పెద్దవాళ్ళు మనకు చెప్పినారు, కలవు నామస్మరణాత్ ముక్తి, అంత సులభంగా చెప్పారు. ముక్తి మోక్షం, ముక్తి మోక్షం అందరూ ఇదే అంటారు. ఎక్కడుంది? మోహము క్షయమైతే మోక్షము సులభంగా ఉంది. 5 అక్షరాల ఒక లెటర్ రాసుకోండి మీరు, మోహ క్షయము అని రాసుకోండి. తర్వాత ఇప్పుడు కాదు, మోహ క్షయము అని రాసుకోండి. ఈ హ య రెండు తీసేయండి, మిగిలింది మోక్షం. ఈ హయ అంటే కోరికలు అనే గుర్రాలు. ముందు ఈ కోరికలు పుడితేనే మోహం పుడుతుంది. ఆ మోహాన్ని నశింపజేసుకుని ఎంత మనం తగ్గించుకుంటే ఆ మోహం పోయినాక మోక్షం. ఎప్పుడో చచ్చిపోయినాక పొందేది మోక్షం కాదు, ఇక్కడ ఉండి ఇప్పటికీ ఇక్కడే పొందడం మోక్షం. మన పరిస్థితి, మన డ్యూటీ, మన పనులు, మన వ్యవహారాలు దేనికి దానికి న్యాయం చేస్తూ ఇదంతా చేస్తున్నది నేను కాదు, ఐ యామ్ ఏ ట్రస్టీ అన్న భావనతో చేసుకొని సర్వం నీకు సమర్పణమని చెప్పినప్పుడు, అది కేశవం సమర్పయామి అనండి, నారాయణం సమర్పయామి అనండి, రామం సమర్పయామి అనండి, మీ ఇష్టదైవం ఏది ఉందో. చేస్తున్నది నేను కాదు, నా చేత వాడు చేస్తున్నాడు. వాడొక సర్వ డైరెక్టర్, మనమంతా పాత్రధారులం అని అనుకున్నప్పుడు మన పనులు మనం న్యాయంగా చేసుకొని పోతాం. అది జరిగేది జరుగుతుంది. ఇంకా
సృష్టి ఎలా ఏర్పడింది? సృష్టి ఎలా ఏర్పడింది? దాని నుంచి మీ నుంచే. మీలో ఏ ఆత్మ ఉందో అది నేను అనేకమగుదునుగాక అని ఒక్కసారి అనుకున్నప్పుడు దాంట్లో నుంచి రెండు వినపడింది. అదే మాయా అని కూడా అంటాం. ఆ మాయనే కనపడుతున్న ప్రపంచం. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుంటున్నారు, ఏమీ కనపడడం లేదా? కానీ కళ్ళు మూసుకొని కూడా ఏదన్నా ఊహించుకున్నారు. మీరు ఇక్కడ కూర్చున్నారు ఈ ఇంట్లో, మీ ఇల్లు అనుకున్న వెంటనే మీ ఇంట్లో ఎక్కడ బెడ్రూమ్ ఉంది, ఎక్కడ కిచెన్ ఉంది, ఎక్కడ మీ కార్ పార్కింగ్ ఉంది, అన్నీ మీకు కనపడుతుందా? మీ ఇమాజినేషన్లోనే మీ ఇల్లు కనపడుతుంది. మీరు ఇంతకుముందు ఎక్కడో కాశీకో ఎక్కడో పోయి వచ్చారు, కాలభైరవ దర్శనమైంది, అమ్మవారి దర్శనమైంది, శివయ్య దర్శనమైంది, కాశీ ఘాట్ అంతా పోయి వచ్చారు. ఇప్పుడు మరీ కళ్ళు మూసుకుంటే మీకు అవన్నీ కనపడుతూనే ఉందా? ఇదంతా ఎక్కడుంది? మళ్ళీ మీ లోపలనే ఉంది. సో మీరు అనుకునిందే అక్కడ ఏంటంటే మీ లోపల ఉన్న ఆ పరమాత్మ అనుకుంటేనే ఇంత ఉంది. ఆయన కేవలం ఒక్కసారి అనుకున్నాడు, నేను అనేకం అగుదును కాక ఏకానేకో హమస్మి. ఆ ఒక్క మాట ఆయన ఆ మహత్తర సంకల్పం ఇంత సృష్టిగా విచ్చరిస్తుంది. ది సేమ్ మనమే చేస్తున్నాం. సో ఎక్కడా లేదు, మన ఊహలోనే ప్రపంచమంతా ఉంది, మన ఊహలోనే సృష్టి ఉంది. ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు. దానికే శంకరాచార్యుడు బ్రహ్మసత్యం జగత్ మిథ్య అని. ఇప్పుడు మేల్కొని ఉన్నాం, బాగున్నాం, కలగంటాం. ఆ కళలో మనమే ఇంకొకళ్ళతో మాట్లాడుతున్నాం, వింటాండాం, చూస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. మళ్ళీ కళ్ళు తెరిస్తే అది భ్రాంతి అంటాం. కళ లోపల కళలు కూడా కంటాం. ఇది పెద్ద నిద్ర, ఇది చిన్న నిద్ర, ఇంతే తేడా. మన నిద్రలో చిన్న నిద్రపోయి కలగంటున్నాం, మేలుకొని కూడా మనం ఒక మహా కళలో ఉన్నాం. అదే చెప్తున్నానే, ఈ వేదాంతం అంతా చెప్పినంతసేపు అర్థమైనట్లే ఉంటుంది. మళ్ళా కాసేపటికి చూస్తే ఏం అర్థమయ్యో, ఏదోలమ్మ చెప్పారు, టైం అయిపోయింది, ఎప్పుడు భోజనం పెడతారు, పోతాం, మళ్ళీ మన లోకంలోకే వచ్చేస్తాం. జరుగుతున్నంతా మనకు గోచరిస్తుంది, తెలుస్తూ ఉంది. కానీ ఏది ఉందో ఉన్నదానికి ఐఎమ్ దట్ అని మీరు చెప్పారు కదా ఇందాక, ఆ ఉన్న శుద్ధ చైతన్యానికి నామరూప రహితము, గుణాతీతము ఇవన్నీ చెప్తారు మళ్ళీ పేరు. మరి గుణాతీతము నామరూప రహితమైనప్పుడు ఈ సంకల్పం వికల్పం ఎట్ల నుంచి వస్తాయి అందరూ? ఇప్పుడు మీరే మామూలు మీరు అన్నారు కదా, నేను చూసినటివి, నేను విన్నటివి, నాకు పరిచయం ఉన్నటివే కళలో అంటున్నారు. ఒక్కొక్కసారి మీరు చూడని ప్రదేశాలకు పోయిన సందర్భాలు కూడా కళలో ఉంటాయి. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీ ఈ జన్మ ఇమాజిన్ కాకుండా దానికి ముందు ఇంకో జన్మ అవన్నీ కూడా చిత్తము అనే చోట రికార్డ్ అయి ఉంటాయి. చిత్తహంకారాలు 4 అంటామే, మనోబుద్ధి చిత్తహంకారాలు. ఈ 4 వేరు కాదు. సంకల్ప వికల్పాలు చేస్తున్న మీ ఈ ప్రస్తుత స్థితిలో ఉన్నప్పుడు మనసు యొక్క పేరు మనస్సు అంటున్నాం. ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, ఇది నా చేత అవుతుంది, చేత కాదు అనుకుంటున్నట్టు ఆలోచన చేస్తున్నప్పుడు దాని పేరు బుద్ధి అంటున్నాం. అసలు ఏ ఆలోచన లేకుండా చేస్తున్నదంతా నేను అనుకున్నప్పుడు దాని పేరు అహంకారం అంటున్నాం. ఈ 3 కాకుండా మీ చేత ఫోర్సుగా చేయించేది ఒకటి ఉంది, చిత్తం అంటాం దాన్ని. అందుకే యోగో చిత్తబుద్ధి నిరోధక అన్నాడు. యోగం అంటే ఇదో ఇప్పుడు చెప్పినట్లు ఆసనాలు వేయడం కాదు. సర్వత్రా వ్యాపించిన విశ్వశక్తిని మనం గ్రహిస్తున్నాం, తీసుకుంటున్నాం, వదులుతున్నాం అన్న ప్రాణాయామ క్రియలు చేయడం ద్వారా మనం ఏకీకృత స్థితికి రావచ్చు. అదేమో నిరాకారం, నిరంజనం, నిర్గుణం. తానే రూపం ధరించాలని అనుకునింది కాబట్టి రూపం వచ్చేసరికి దానికి ఈ 3 రాళ్ళు మొదలుపెట్టినాయి. సత్వతమో రజోగుణాలు వచ్చినాయి, వాతపిత్త కఫాలు 3 వచ్చినాయి, ముందు వెనక ఇప్పుడు అనే 3 విభేదాలు, కాల భేదాలు వచ్చినాయి.
ఇవన్నీ తాను రూపము ధరించినాక వచ్చినాయి. దానికి ముందు ఆ స్టేజ్ లేదు. తానే అనుకొని తానే అనుభవిస్తున్నాడు. తాను అనుభవిస్తున్నప్పుడు మధ్యలో ఈ మానవుడికి కొద్దిగా నేను నాది అనే అహంకారం రాను మొదలు పెడితే ఆయన వేరు నేను వేరు అన్న భావనలోకి వచ్చేస్తుంది. అదే నేను అన్నది మర్చిపోయాం. నేను అనుకుంటున్నాం. నేను లోపల ఉండి నేను అని పలుకుతున్నది ఒకటి ఉంది. సార్లు మా ఇంటికి 4 సార్లు వచ్చారు. ఎక్కడో ఒకసారి విన్నాను. అంతా మనం అర్థం తెలియకపోతే వీరి దగ్గర అంత అర్థమే ఉంది. నన్ను అడిగితే అంత అర్థమే. అలాగా ప్రతీది అంతే ఏమ్మా. ఇప్పుడు నేను దగ్గర ప్రతి పదానికి అర్థం ఉందని చెప్పాను. ఆయన ఏం చెప్పారు, దాన్ని అర్థమే ఉంది అంటే సగమే ఉంది అని చెప్తున్నారు ఆయన. అలాగ ప్రతీది ఆయన చెప్పగలరు ఆయన. చక్కగా చెప్పారు స్వామి, చాలా బాగుంది. ఈ కొండ నీళ్ళ శక్తులు ఇవన్నీ షట్చక్రాలు ఇవన్నీ నాకు పట్టవు, నాకు తెలియదు కూడా. భగవంతుడు ఒక్కడున్నాడు, ఆయన నా దగ్గర ఉన్నాడనే తెలుసు నాకు, అంతే ఏమ్మా. దాన్ని ఇన్ని రకాలుగా అలా తిరిగేందుకు రావాలి. ఇలాగే పోతే హాయిగా ఉంటుంది కదా, ఇలాగే పోతే హాయిగా ఉంటుంది. మనకి దగ్గరగా ఉన్నవాడికి దూరంగా నేను వెళ్ళేందుకు దగ్గర అవ్వాలి ఏమ్మా. మీరు అడిగారు కాబట్టి ఆయన చెప్పారు. ఆయన చాలా దగ్గరగా భగవంతుడికి ఉన్నారు, అన్నీ తెలుసు వారికి. బ్రహ్మమే సత్యమని దృశ్య జగతంతయు అసత్యమేనని గురువు బోధించినారు, సద్గురువు బోధించినారు. బ్రహ్మచింతన చేయవలెనని సద్గురువు బోధించినారు. బ్రహ్మమే జ్ఞానమని లోక వ్యవహారమంతయు అజ్ఞానమేనని గురువు బోధించినారు, సద్గురువు బోధించినారు. బ్రహ్మచింతన చేయవలెనని సద్గురువు బోధించినారు. బ్రహ్మమే అనంతమని ఈ విశాల విశ్వ సృష్టి అంతయు స్వల్పాతి స్వల్పమేనని గురువు బోధించినారు, సద్గురువు బోధించినారు. బ్రహ్మచింతన చేయవలెనని సద్గురువు బోధించినారు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మమేనని, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మమేనని గురువు బోధించినారు, సద్గురువు బోధించినారు. బ్రహ్మచింతన చేయవలెనని సద్గురువు బోధించినారు. బ్రహ్మమే సత్యమని, దృశ్య జగత్ అంతయు మనం కూడా అసత్యమే. వీరు ఇంకో 10 ఏళ్ళు ఉండొచ్చు, ఇలాగే యోగాసనాలు చేసి అల్పంగా తింటే ఇంకో 50 ఏళ్ళు ఉండొచ్చు, ఏదో ఒక రోజు అదృశ్యం అయిపోవాల్సిందే. అలాగే మనం కూడా బ్రహ్మాండం అనే తెర మీద కదలాడే బొమ్మలం మనం ఏమ్మా. ఆ బొమ్మల్ని కదిలిస్తున్నాడు ఒకే ఒక చైతన్యం, అంతే. అదే పరబ్రహ్మం, అదే అది నీవై ఉన్నావు. నీకు దగ్గరగా లేదు, నీకు దూరంగా లేదు, నీకు అది నీవై ఉన్నావు. దూరంగా లేడు, దగ్గరగా లేడు, అది నీవై ఉన్నవాడు ఆ పరబ్రహ్మం ఒక్కడే. నిన్ను వదిలి ఏ కథలు విన్నా ఉపయోగం ఏముందమ్మా నీకు? అంతా నీ దగ్గర ఉండి లెగిసిన కానించి పడుకునే వరకు అన్నీ నీకు ఆ భగవంతుడు ఉంటేనే కదా జరుగుతున్నాయి. నీ దగ్గర ఉన్నవాడు ఉంటేనే, అది తెలుసుకుంటేనే జరుగుతున్నాయి. వైకుంఠాల నుంచి వచ్చి నన్ను ఆయన ఏమి నిద్రపుచ్చడం లేదు, నా దగ్గర ఉండే నన్ను నిద్రలోకి జారిపోయేటట్టు చేస్తున్నాడు. నన్ను అడుగుతారు, రాముడికి ఒక్కడే అంటారు కదా భగవంతుడు, మరి ఈశ్వరుడి పక్కన పార్వతీ అమ్మవారు ఎవరు, రాముడి పక్క సీత ఎవరు, కృష్ణుడి పక్క రాధ ఎవరు అని. నువ్వు సంసారంలో ఉంటే వాళ్ళ సంసారం కనిపిస్తుంది, నువ్వు సంసారం దాటి చూస్తే భగవంతుడు ఒక్కడే అని అర్థమవుతుంది మనకి. భగవంతుడు ఒక్కడే. అది నీ ప్రాణంగా ఉన్నాడు ఆయన, నీ ప్రాణంగా. మన జీవితంలో ప్రాణం కన్నా ఎక్కువ ఏదైనా విలువైంది ఉందంటారా?
ఆ ప్రాణం లేకపోతే ఒక్క గడియ మనం ఉన్నామా? మరి ఆయన్ని లేచి చేతులు జోడించాలి కదా అమ్మ మనం. మనల్ని మనం ప్రేమించుకోవాలి కదా. నీలో ఏ అద్భుత శక్తి ఉందో అంతటా అదే ఉంది. ఇందులో ఒకళ్ళని ద్వేషించి ఒకళ్ళని ప్రేమిస్తే నీకు భగవంతుడు ముందుకు తీసుకెళ్తాడా? అంతర్ముఖం చేస్తాడా ఆయన? అందరిలో ఉన్నది ఆయనే అని మనం తెలుసుకుంటున్నాం. తల ఊపినా, కూర్చున్నా, లేచినా, ఏం చేసినా ఒక్క అద్భుత శక్తి నీలో ఉంటేనే ఇవన్నీ జరుగుతున్నాయి, అది నాలో ఉండి నన్ను నడిపిస్తుంది అనుకున్నప్పుడు ఎదుటి వాళ్ళలో కూడా నేను అదే దర్శించాలి. దీనికి అవసరం ప్రేమ, ధర్మం. అంతే. ప్రేమ, ధర్మం. ధర్మంగా జీవనయాత్ర లేకపోతే ఎవ్వడికి దొరకడు భగవంతుడు. అది నీవై ఉన్నవాడికి చాలా దూరం అయిపోతావు. నువ్వు చాలా కొన్ని జన్మలకు దూరం అయిపోతావు. ఏది చేస్తే నన్ను నేను తెలుసుకుంటానో, ఎలా నడిస్తే నన్ను నేను తెలుసుకుంటానో అమ్మ, ఆ భగవంతుడి ప్రేమలోనే మనకి ఇవన్నీ దొరుకుతాయి. ఉన్నాడు కదా ఆయన. అమ్మ, తాడి కట్టినవాడు నాకు ప్రాణం పోయలేడు, నా డబ్బు నాకు ప్రాణం పోయలేదు, మహాత్ములు ప్రాణం పోయలేరు నాకు. ఎవరు పోస్తున్నారు నీకు ప్రాణం? ప్రాణంగా ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు ఇక్కడ. ఒక్కసారి ఇలా ఆలోచన చేయండి అమ్మా, భగవంతుడి గొప్పతనం అర్థమవుతుంది. ఇందాక ఆ అబ్బాయి అంటున్నాడు, ముక్కు మీద వేలేసుకున్న అబ్బాయి, హిమాలయస్ అయోధ్యానగానే నన్ను నేను ఒకసారి గుర్తు చేసుకున్నాను. నేను ప్రతి సంవత్సరం వెళ్తాను హిమాలయస్కి. ఏమ్మా, నన్ను అడుగుతారు, భగవంతుడు మీలోనే ఉన్నాడు అంటున్నారు కదా, ఇవన్నీ ఎందుకు తిరుగుతున్నారని అడుగుతారు. అంటే నేను నాలో ఉన్నాడనే నా ప్రారంభం ఇవన్నీ తిప్పుతుంది, కానీ ఎక్కడ కూర్చున్నా నన్ను నేను శోధించుకుంటాను అని చెప్తాను నేను. ఇక్కడే ఉంది. నువ్వు ఎన్ని జన్మలు తినా ఇక్కడే పొందాలి. నా అడ్రస్ బృందావనంలో లేదు అమ్మ, అలాగే ఎవరి అడ్రస్ వాళ్ళు ఆ క్షేత్రాల్లో లేదు. పవిత్రమైన క్షేత్రం ఏదంటే ఈ దేహమే. క్షేత్రాల కన్నా గొప్పది ఈ క్షేత్రమే. భూమి మీద ఉన్న అన్ని క్షేత్రాల కన్నా గొప్పది ఈ క్షేత్రమే. ఆ క్షేత్రాలు వెళితే దాని సహకారం, దాని పవర్ ఇక్కడికి పంపిస్తుంది అంతే. కానీ పవిత్రమైన ఈ దేహమే మహత్తర క్షేత్రం. ఇక్కడే నీ చిరునామా ఉంది. నా చిరునామా బద్రీ బృందావనంలో లేదు, నా దగ్గరే ఉంది. ఈ పరమసత్యాన్ని మనం తెలుసుకోవాలి. వెళ్ళండి, క్షేత్రాలకి వెళ్ళండి, గుళ్ళకి వెళ్ళండి, కానీ హృదయ క్షేత్రంలో ఉన్నవాడిని మరవకండి. దొంగ కన్నా దొంగలు మనం అలా మర్చిపోయినప్పుడు. నిజంగా అండి, నిజం స్వామి. ప్రతి నిమిషం నేను అదే ఆలోచన చేసుకుంటాను. ఒక అడుగు వేసానంటే నీ ఆధారంతో నా జీవనయాత్ర ఉంది. అక్కడ నా భర్త నాకు డబ్బులు ఇస్తున్నాను, నీ ఆధారం చేసుకుని అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాను నేను. అక్కడ నిన్ను మర్చిపోతే ఎలాగా? మనలో కొలువై ఉన్నాడు ఆయన ఆత్మ, పరమాత్మ, మన కదలిక ఆయన. ప్రాణం కన్నా గొప్పది ఏదైనా ఉందా మీ సృష్టిలో? నీకు ప్రాణం కన్నా ఏదైనా ఉందా? నీ ప్రాణం కన్నా నీ కుటుంబం ఉందా చెప్పు? నీ కుటుంబంలో ఉన్న నీ ఇష్టాన్ని ప్రాణంతో పోల్చుకుంటావు. అప్పుడు కూడా భగవంతుడి కన్నా గొప్పది లేదని ఇది నాకు ప్రాణం అనుకుంటావు. నీ కూతురు కానీ, కొడుకుని కానీ, డబ్బు కానీ, ఇల్లు కానీ, ఏదని కానీ ఏమో భగవంతుడి కన్నా గొప్పది లేదని భగవంతుడితో ఇది నా ప్రాణం అనుకుంటాం కదా మనం. మరి ఆ గుర్తులో జీవనయాత్ర చేయాలి కదమ్మా. భగవంతుడిని ప్రేమించాలి. ఇందాక మీరు వేసే ప్రశ్నలు అలాంటివి నేను ప్రశ్నలు వేయలేను అసలు. నాకు అలాగే ఆయన ఉన్నాడు, నేనున్నాను, నేనైనా అజ్ఞానాన్ని అలా తీసుకోవాలి. ఆయన ప్రేమలోని ఇవన్నీ కూడా వైదొలుగుతాయి మనకి. ఆయన ప్రేమలోనే ఇవన్నీ వైదొలుగుతాయి. నేను రాముళ్ళ తయారయ్యి ఆత్మారాముడిని పట్టుకోలేను. ఆత్మారాముడిని పట్టుకుంటే నేను రాముళ్ళ తయారవుతాను. నా అవలక్షణాలన్నీ అవే కొట్టుకుపోతాయి. దానికంత పవర్ ఉంది పరమాత్మకి. ఆయనే ఆత్మారాముడిగా ఇక్కడ విరాజిల్లుతున్నాడని మనకు అర్థమవుతుంది. నేను ఏ జన్మలో నువ్వు పొందాలన్నా సరే, ఎవరికైనా సరే, ఎంత గొప్ప వాడికైనా సరే, ధర్మం లేనిదే భగవంతుడు దొరకడు, ప్రేమ లేనిదే దొరకడు. నేను ఇన్ని సాధనలు చేస్తాను అవి నీ వైపు ఉన్నవాడికి సరిగ్గా లైన్లో ఉన్నావా లేదని నువ్వే చూసుకోవాలంతే. లేదా శుభ్రంగా ఆయన మీద పడే అన్నీ ఆయనే చూసుకుంటాడు. నువ్వు ఎంత హాయిగా ఉండొచ్చు, మంచి నిద్రట్లో ఎంత హాయిగా ఉంటావో భగవంతుడిని పట్టుకుంటే ఎప్పుడు అలాగే ఉంటావు. మిగతా అన్నీ వచ్చిపోయేవే. నీ ప్రేమ అనే నావలో పయనించని ప్రభు, ఏ అలజడులు లేకుండా చేరదనయ్య తీరమునకు. ఏ అలజడులు లేకుండా
చేరదనయ్య తీరమునకు నీ ప్రేమనే నావలో పయనించని ప్రభు దాటదనయ్య భవసాగరమును వీడదనయ్య అజ్ఞానమును చేరదనయ్య తీరమునకు ఏ అలజడులు లేకుండా చేరదనయ్య తీరమునకు నీ ప్రేమనే నావలో పయనించని ప్రభు ఏ అలజడులు లేకుండా చేరదనయ్య తీరమునకు నీ ప్రేమనే నావలో పయనించని ప్రభు దాటదనయ్య భవసాగరమును చేరదనయ్య తీరమునకు ఏ అలజడులు లేకుండా చేరదనయ్య తీరమునకు నీ ప్రేమనే నావలో పయనించని ప్రభు వీడదనయ్య జ్ఞానమును చేరదనయ్య తీరమునకు ఏ అలజడులు లేకుండా చేరదనయ్య తీరమునకు నీ ప్రేమనే నావలో పయనించని ప్రభు నావంటే ఏంటమ్మా నీ ప్రేమ అనే నావలో నన్ను పయనించని స్వామి అమ్మ ఏ అలజడులు లేకుండా చేరిపోతాను నేను అమ్మ ఒకవేళ నాకు కష్టమైన జీవితం ఉన్నా సరే దానివైపు ఆలోచింపచేయడు ఆ కష్టం నన్ను వదలదు కానీ నేను దాటిపోతాను పరమాత్మ అనే ప్రేమ అనే నావ అంటే ఏంటి నీ ప్రేమ అనే నావలో నన్ను పయనించని కృష్ణ అని నీ ప్రేమ అనే నావంటే ఈ దేహమే ఈ దేహం ఆయన ఇచ్చిందే కదా ఏమో ఆయన ఇచ్చిందనే గుర్తులో మన జీవనయాత్ర ఉంటే చాలు ఏమో హాయిగా మన కష్ట సుఖ దుఃఖాలని మనం దాటుకుంటూ వెళ్ళిపోతాం అయ్యా అవి మనం వదలవు కానీ మనం దాటుకుంటూ వెళ్ళిపోతాం భగవంతుడి యొక్క తలంపుకి అంత పవర్ ఉంది ఇంకా దేనికి లేదని అలాగే ఆ జ్ఞానాన్ని కూడా వదిలేస్తాను భావసాగరం అంటే ఈ సంసార సాగరం అమ్మా ఈ సంసార సాగరాన్ని దాటాలంటే అంత కష్టమయ్యా ఇంకో 3 గంటలు ఇక్కడే సత్సంగం ఉంటుందంటే ఉండమంటే ఎంతమంది ఉండగలరు చెప్పు ఇంట్లో పనులు ఏదో ఒకటి గుర్తుకొస్తాయి వాళ్ళ డ్యూటీస్ వాళ్ళకి గుర్తుకొచ్చేస్తాయి మరి అదే గుర్తులో భగవంతుడి అందుకు కూడా మనం ఉండాలంటే ఏం చేయాలంటే నువ్వు ఏదో నీ మార్గం ఒక మార్గం గురువులు చెప్పిన మార్గాలు తీసుకోండి దాంట్లో ప్రయాణం చేయండి గురువు అంటే నేను శబ్దం అంటాను శరీరం కాదు గురువు అంటే ఓన్లీ శబ్దం అతని మాటలు నచ్చే నువ్వు అతన్ని గురువుగా స్వీకరిస్తున్నావు ఫోటో పెట్టి పూజించే కంటే ఆయన వదిలిన రామబాణాల వంటి మాటల్ని పూజిస్తే నువ్వు ఏనాడో ఎదిగిపోయేవాడు మన జీవనయాత్రలో గురు పౌర్ణాలు ఇలాంటి గుర్తులు ఎక్కువ పెట్టుకుంటామే కానీ గురువు చెప్పిన ఆ నడవడికని గుర్తులో మన జీవనయాత్ర ఉంటే ఎప్పుడూ మనం సక్సెస్ అయిపోయేవాళ్ళం అమ్మ అలా చేయడం లేదు మన జీవనయాత్రలు అవి చాలా దూరంగా ఉన్నాయి అమ్మా ఎప్పుడు కూడా గురువు అంటే వాక్కు ఆ మాటలు నచ్చాయి కదా ఆయన చాలా బాగా చెప్తున్నాడు ఈయన గురువుగా స్వీకరిద్దాం అనుకుంటున్నాం మనం రూపం నచ్చి తీసుకుంటున్నాం మనం కానీ చాలామంది రూపంలో పడిపోతారు వాళ్ళు ఫోటోలు పెట్టేసుకుంటారు ఇల్లంతా కూడా అలాగే మాటల్ని మనసులో దాచుకుంటే ఏనాడో హృదయక్షేత్రంలోకి చేరిపోయేవాళ్ళం కదా అమ్మ ఏమంటారు భగవంతుడు మనకు ప్రాణమై ఉన్నప్పుడు మనకి ఏమి రోగమమ్మా ప్రేమించడానికి రోగం మనకి ఒక రోగం ఇది ఆయన్ని దూరం చేసుకోవడానికి మనకి ఇది ఒక రోగం అంతే అంతా నీ లేచిన కాడి నుంచి నీకు ప్రాణమే ఆయన అయినప్పుడు ప్రేమించాలి కదా అమ్మ మనం ఎలా ప్రేమించాలంటే మీ గురువులు చెప్తారు కదా మీకు ఎలా ప్రేమించాలో అమ్మ నా ప్రాణం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటే నా వైపే నా ప్రయాణం ఉంటుంది నా ప్రాణం యొక్క గొప్పతనం నేను తెలుసుకుంటే ఆయన లేకపోతే ఒక గడి లేదు నిద్దట్లో కళ వంటిదే మెలకువ జీవితం అని తెలుసుకుని మన జీవనయాత్రలు అన్నీ తెలుస్తాయి నువ్వు నడిస్తే అన్నీ తెలుస్తాయి నీకు అమ్మా కళ వంటిదే మెలకువ జీవితం అని నీకే అర్థమవుతుంది ఇది కూడా ఒక కళే అమ్మా ఇదే ఇంతమందిని నేను ఎప్పుడు కలవగలనా ఏదో రోజు ఈ దేహానికి టికెట్ తీసుకుని వెళ్ళిపోతాను నేను కలవగలనా నేను సత్యమా మీరంతా సత్యమా
డబ్బుంటే కూర్చోబెడుతుందా ఇక్కడ? ఇదంతా కలవంటి జీవనయాత్రే. కలవంటి జీవనయాత్రలో మధుర స్వప్నాలే సత్సంగాలు. అంతే. ఇక్కడ ఇప్పుడు ఈ శరీరంలో ఎక్కడని చూసుకోమంటారు పరమాత్మ నువ్వు ఖాళీ అయితే అంతా ఆయనే. అంతా ఆయనే అన్నప్పుడు కూడా అంటే మనము నువ్వు నడిచినప్పుడమ్మా నీకు ఒకళ్ళు వచ్చి ఎప్పుడు చూపెట్టలేరు సుమ్మా. ఎలా చూసుకోమంటారనే ప్రశ్నే వేయకు. నీ నడకలో ఆ అనుభూతి నువ్వు పొందుతావు. అర్థమైందా? నువ్వు పొందేది ఎలా ఉంటుందో ఈ భూమి మీద ఎవరు చెప్పలేరు, కానీ నీ అనుభవంలో ఉంది. అర్థమవుతుందా తల్లి? ఎక్కడ చూసుకోమంటారని కాదు, నేననే అవలక్షణం నీ నుంచి వైదొలుగుతూ ఉంటే నువ్వు భగవంతుడికి చాలా దగ్గరగా వెళ్ళిపోతున్నావు, భగవంతుడు అయిపోతున్నావు. అదే నీ అనుభవం. అక్కడ చూపెట్టడానికి ఏమి లేదు. కరెంటుని చూపెట్టగలమా మనం? కానీ అంటే అభ్యాసంలో కానీ ఏదైనా మన ప్రయత్నం అంటూ ఎలా చేయాలి? నామం పట్టుకో అమ్మా. ఫస్ట్ నామం. అసలు నామం చేస్తావా ఎప్పుడైనా? ఏ నామం ఇష్టం అది చెయ్యి. అదే తీసుకుపోతుంది నిన్ను. నేను అనుకునే అవలక్షణాన్ని రామబాణం ఛేదిస్తుంది తల్లి. అది ఎప్పుడైతే ఇంటరప్షన్ స్వామి ఇది కరెక్ట్ చేయండి. తనువు మనసు ధనాన్ని పక్కకు పెట్టి ఏ సాధన వీసాన్ని పనికి రాకుండా పోయి లేని స్థితిని పొందొచ్చు అన్నది నేను అనేది. తనువు సాధన అని నేను చెప్పడం లేదమ్మా. ఇక్కడ భగవంతుడి తలంపులు నీకు తెలియకుండా పోతాయని చెప్తున్నాను నేను. ముందు భగవంతుడిని ప్రేమించడం నేర్చుకో. ప్రశ్నలు ఆపి భగవంతుడిని ప్రేమించడం తెలుసుకో. అప్పుడు నీ అనుభవంలో నీకే ఆన్సర్ ఉంటుంది. నేను ఇక్కడ దేహాన్ని వదిలేశాను, డబ్బును వదిలేశాను చెప్పడం లేదు. భగవంతుని పట్టుకుంటే నీకు తెలియకుండా ఈ అవలక్షణాలన్నీ అవే వైదొలుగుతాయి. ఏదో ఒక రోజు గమ్యం ప్రతి ఒక్కళ్ళు చేరతారు. అప్పటికి ఇవన్నీ దాటినట్టే కదా. అర్థమైందా? ఫస్ట్ భగవంతుని ఆరాధించు. నీ ప్రశ్నలన్నింటికి నీ దగ్గరే దొరుకుతుంది ఆన్సర్. లేదా ఇలాంటి మహాత్ములు తప్పకుండా నీకు చెప్తారు. అర్థమైందా? చెప్పండి. ఇప్పుడు మీరు అడిగిన దానికి మీరు అడిగిన దానికి ఆమె ఆత్మ ఎక్కడుంది ఎతకాల అని ఆమె అడిగింది. తనము మనస్సు ధనము మూడు లేకుండా వాడిని పట్టుకునే దారి ఏమన్నా ఉందా అని మీరు అడిగారు. ఇద్దరికి ఒకటే చెప్తారు. దేవుడు ఎక్కడో లేడు, మీలోనే ఉన్నాడు. ఇవన్నీ డైలాగులు చెప్తాను. ఆ దేవుడు ఎంత కరుణామయుడు అంటే నువ్వు వద్దన్నా నీతో పాటు నీ దగ్గరికి వస్తాన్నాడు, పోతాన్నాడు. దేవుడు అనేదానికి ఎగ్జాంపుల్ మీరు పిలిచి వదిలే గాలి. ఒక్క ప్రశ్న ఎవరిని అడిగినా మీకు అందరికీ అత్యంత ఇష్టమైంది, బాగా ప్రియమైంది ఏదో చెప్పండి. నిద్ర. మా నాయన, మా అమ్మ, మా తాత ఇవన్నీ అన్నీ ఊరికూరికి పైకి చెప్తారు. సరే, నీకు అన్నిటికన్నా ఇష్టమైంది 2 నిమిషాలు ముక్కు మూసుకోమంటే తెలిసి వస్తుంది ఎవరికి ఇష్టము. మన ప్రాణం మనకిష్టం. దాని మీద వస్తూ పోతూ ఉన్నదా, మనలో ఉన్నదా? శ్వాసిస్తున్నాం, వదులుతున్నాం, శ్వాసిస్తున్నాం, వదిలిస్తున్నాం. పైసా ఖర్చు లేకుండా వాడు ఒక్కసారి గాలి పీల్చుకొని వదిలితే 3 పైసలు ఛార్జ్ కనుక పెట్టింటే మనకు ఆ ఊపిరి యొక్క విలువ తెలిసి వచ్చేది. లేదు పర్ డే అన్నిటికన్నా గొప్పది కానీ మనకు దాని విలువ ఇక్కడ ఉన్నవాడే అమ్మా. అఖండంగా ఇంత ఎయిర్ మనకి ఇస్తా ఉన్నాడు. ఆ రెస్పిరేషన్ పవర్ ఇచ్చాడు. ఎట్లా తీసుకొని ఎట్లా వదులుతాడు. నువ్వు నిజంగా ముక్కుల మీద ధ్యాస పెట్టి ఆ వస్తున్న ప్రాణం ఏంటి, కేవలం ప్రాణమే వస్తుందా, ఈ ప్రాణంతో పాటు విశ్వశక్తి కూడా కలిసి నాలో వస్తూ ఉందా, దీన్ని గమనిస్తూ నువ్వు శ్వాస తీసుకున్నప్పుడు ఆ శ్వాసే పరమాత్మ అన్న సంగతి తెలుస్తుంది. అట్లాగని నీళ్లు పరమాత్మ, అగ్ని, నీళ్లు పరమాత్మ. నీళ్లు గ్లాసులో వేస్తే గ్లాస్ ఆకారం, కూజాలో వేస్తే కూజ ఆకారం, దాంట్లో పసుపు వేస్తే పసుపు కలర్, దానికి రంగు రుచి వాసన లేదు. కారపొడి వేస్తే ఎర్రగా కనపడుతుంది. అట్లాగే దాంట్లో మీరు పంచదార వేస్తే తీయగా ఉంటుంది, కాకరకాయ పొడి వేస్తే చేరుగా ఉంటుంది. అవునా? దానికి పేరు లేదు, మీరు పెట్టుకున్నారు. మీ తెలుగులో దాన్ని మీరు నీళ్లు అంటారు, మేము హిందీలో దాన్ని పానీ అంటాం. మీరు నేను కొట్టుకొస్తాం. నన్నే ఓ పానీ అంటాను నేను, నన్నే అది నీళ్లు అంటారు మీరు. ఇంతలో మధ్యలో ఇంకోటి వస్తాడు, ఇల్ల మీ ఇద్దరు చెప్పింది తప్పు, తన్ని అంటాడు వాడు, లేకుంటే తాను అంటాడు.
తెలియని సీరియస్గా ఉన్నాం ఇంతసేపు, ఇప్పుడు మళ్ళీ కొంచెం నవ్వుకో. కన్నడం వాడు వస్తాడు నీరు అంటాడు, మలయాళం వాడు వస్తాడు వెల్లం అంటాడు, ఇంగ్లీష్ వాడు వస్తాడు వాటర్ అంటాడు, బెంగాలీ వాడు వచ్చాడు పేష జల్ అంటాడు, మరాఠీ వాడు వస్తాడు పినాచే పాడి అంటాడు. నాకు ఈ భాషలు తెలిసి ఇన్ని మాత్రం చెప్పాను. ఇంకా తెలియని భాషలు ఎవరు దేంతో పిలుస్తున్నాడో పిలుస్తున్నాడు, కానీ నిజానికి అదేమో ఎవరికైనా తెలుసా? అది ఒకటి ఉంది అని కనపడతా ఉంటుంది. దానికి ఆకారము లేదు, రుచి లేదు, రంగు లేదు, ఏదీ లేదు. అది కూడా ఒక పరమాత్మ. అది మన ఒళ్ళో 70% ఆకర్షింది. ఎట్లా ప్రకృతిలో పంచభూతాలలో ఉందో అట్లే ఉందో, నీకు కనపడకుండా నీలో ఉంది. అన్నిటికి మించి గాలి పూల మీద నుంచి పోతుంది, పెంట మీద నుంచి పోతుంది. దోనొక్క కొవ్వు లేకే చేస్తాయి, రెండింటి స్వాదన తీసుకుంటాం. దేన్ని ఏదికి అంటకుండా ఉంది గాలి పరమాత్మ. ఆ గాలే లోపలికి వచ్చి పోతా ఉంటే దాన్ని ఊపిరి ప్రాణము అంటాడు. ఉంటే శివం అంటాడావు, లేకుంటే శవం అంటాడావు. ఆ ఒక్క ఊపిరిని నువ్వు గమనిస్తూ ధ్యాస పెడితే కూడా పని జరుగుతుందని ఈ యోగాలన్నీ చేయలేరు అని ఆ పత్రి అనేవాడు ముక్కు మీద ధ్యాస పెట్టు అన్నాడు. ముక్కు మీద ధ్యాస పెట్టు అంటే అందరూ ఇక్కడ చూసుకొని ముక్కు మీద ధ్యాస పెడతాడు, కానీ ముక్కు లోపలికి వచ్చి పోయే గాలిని పట్టుకోవడం లేదు. ముక్కులోని గాలి ముక్తికి మార్గమయ్యా అంటాడు వేమన. ఈ దీంట్లోనే చంద్రనాడి సూర్యనాడి నుండి మన బాడీ మెంటల్ దాన్ని స్టెబిలైజ్ చేస్తుంది. టెంపరేచర్ అంతటి శక్తివంతమైన ఈ గాలిని పీల్చి వదిలే గాలినే మనం పట్టుకోలేకుండా ఉన్నాం. ఆ పరమాత్ముడి పంచభూతాలు బయటకు వచ్చిన దాంట్లో ఒకటి అనంతమైన ఆకాశం. అన్నిటికీ అవకాశం ఇస్తూనే ఉంది. ఎంతవరకు ఉందో ఇంతవరకు కనిపెట్టినోడు లేడు. దాన్ని నారాయణుడు అనొచ్చు. అవన్నీ మనలోనే ఉన్నాయి కాబట్టి వాడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు. ఇందు గలడందు లేడను సందేహము వలదు శక్తి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచను. అందందే గలడు చక్రి వింటేన్ అనలేడు, కంటేన్ అనలేడు, వింటేన్ అన్నాడు. చూడాల్సిన పని లేదు, నువ్వు విని అర్థం చేసుకుంటావు. నీకు ఆత్మ ప్రబోధం నీకు వినపడితే అది ఈ స్థానంలో ఉంది అని లేదు. నక శిఖ పర్యంతరము ఇక్కడ ఎంత బాడీలో ఉందో నీ చుట్టూ అంత ఉంది. ఈ విశ్వం అంతా కూడా అదే లెక్కలో వ్యాపించే ఉంది. అది ఇక్కడ ఉంది అక్కడ లేదన్న ప్రశ్న. దానికోసం మీరు తనువు వాడాల్సిన పని లేదు, ధనము వాడాల్సిన పని లేదు, ఇంకోటి వాడాల్సిన పని లేదు. జస్ట్ అబ్జర్వ్ వాట్ యు ఆర్ టేకింగ్, ఇన్ టేకింగ్ అండ్ అవుట్ గోయింగ్. సైంటిఫికల్గా దానికి ఏంటంతో చెప్తారు. స్వామి, నేను మహాత్ముడిని అడిగాను, మరి ఆత్మ ఏంటి, ఆత్మ లోపల ఉందని చెప్తున్నారు కదా, మరి ఈ శ్వాస ఏమిటి అని అడిగితే లోపల పీల్చిన శ్వాసను బయటికి గంటడానికి ఆయన లోపల ఆత్మగా ఉన్నాడు. అదే చేస్తున్నాడు. అదే లోపలికి వచ్చేది అదే, బయటికి పోయేది అదే. బయటికి పోయేటప్పుడు నిన్ను శుభ్రం చేస్తున్నాడు, లోపలికి వచ్చేటప్పుడు నిన్ను శక్తివంతుడిని చేస్తున్నాడు. నువ్వు వాడికి ఒక్క పైసా ఒక్క కృతజ్ఞత ఎక్కడైనా చెప్పుకుంటున్నావు. ₹1 గుళ్ళకు పోయినప్పటి నుంచి నాకు అది కావాలి ఇది కావాలి. మీరు ఇవ్వడమే. అదే నాకు 2 చేతులు బాగా ఇచ్చావు, 2 కాళ్ళు బాగా ఇచ్చావు, తల కళ్ళు చెవులు వినే చెవులు ఇచ్చావు, నీకు ధన్యవాదాలు పరమాత్మ అని ఎవడు కోరుకుంటాడా అని వాడు చూస్తూ ఉంటాడు. బాబా కూడా అదే అంటాడు, నా దగ్గర కావాల్సినంత ఉంది, ఎవడు వచ్చి తీసుకోడే అంటాడు. వాడి దగ్గర ఇంత డబ్బు ఉంది, నా దగ్గర ₹2 కూడా నా దగ్గర ఎవడూ తీసుకోలేదు అంటాడు. శ్రద్ధ సబూరు అనే ₹2 తీసుకోలేదు అని అంటాడు. మనకు ఆ పేషెన్స్ లేదు, చేయాలనే శ్రద్ధ లేదు. తెలుసుకుంటాం, దాన్ని ఆ శ్రద్ధ పెట్టి చేయడము లేదు. ఇప్పుడు ఇన్ని మాటలు ఈ శ్వాస గురించి ఎందుకు చెప్పానంటే ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ అన్నమాట. ఈ రవిశాస్త్రి అనే ఆయన 7 ఏళ్ళు కష్టపడి ఈ శ్వాస గురించి ఒక బుక్ రాశాడు. ఆ చదివినాక నాకే తలకాయ తిరిగిపోయింది. ఈ శరీరంలో ఇన్ని నాడులు ఉంటాయి, 72,000 నాడులు అని మేము ఏదో కథగా చెప్తాం. అసలు ఏ చక్రం నుంచి ఎన్ని నాడులు వెళ్తాడే వాటి పేర్లు ఏందో కూడా మహానుభావుడు ఎక్కడ పరిశోధించి రాశాడో రాశాడు. వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రీతింగ్? ఆ బ్రీత్తో నిన్ను నువ్వు తెలుసుకో అనేది ఒక బుక్గా రాశాడు. ఇట్ హాస్ టేకన్ 7 years ఫర్ హిమ్.
ఇంకా కొన్నాళ్లలో ఆ బుక్ రిలీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు పుస్తక అడ్వర్టైజ్మెంట్ కాడికి వచ్చినాను. కాకపోతే అది ఎంతో ఉపయోగపడుతుందమ్మా. మనము ఇంత విలువైన ఈ శ్వాసను అస్సలు గమనించడం లేదు. రోజు మొత్తుకుంటాను స్వామి, మీ ముక్కులు మూసేస్తాను, ప్రతిరోజు చెప్తాను. నాకు కృష్ణుడు స్వయంగా చెప్పాడు శ్వాసగా నేను మారాను అని. ఆయన విలువ తెలియాలంటే ఒక్కొక్క నిమిషం రోజు మూసుకోమంటాను. ప్రతిరోజు అదే సాధన అంటాను నేను. ప్రతిరోజు వీళ్ళందరికీ చెప్తాను. మరి వింటారో వినరో ఇంటికి వెళ్ళాక మనకు తెలియదు. నీలోకి నేను వచ్చిపోతున్నాను, నీ నీడన్నా నిన్ను విడిచిపెడుతుంది, నేను నిన్ను విడిచిపెట్టను, ఎప్పుడు నిరంతరం నీలోకి వచ్చిపోతున్నాను అంట. అవుతుంది. కాలాన్ని కూడా చూసుకోవాలి. అత్యంత విలువైంది, అన్నిటికన్నా గొప్పది కాలం. మేము సాయంత్రం వరకు వాగమంటే వాగుతూనే ఉంటాం. వినేదానికి బాగుంటుంది, ఆచరణకు అసాధ్యం లేదు. చెప్తానే ఉంటాం మేము, వినేదానికి బాగుంటుంది, చెప్పేదానికి ఇంకా బాగుంటుంది. ఆచరణ ముఖ్యం. 100 మాటలు వింటే ఆ 100లో ఒక్కటన్నా పట్టుకునే ప్రయత్నం చేయండి. మీరందరూ కూడా భగవత్ కృపా ప్రాప్తులే. ఏదో వేరే మతాల్లాగా నేను పాపిని కాదు. మనం ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ మానవ జన్మ మనకు వచ్చింది. వాడు ఎంతో మన మీద కరుణ పెట్టి ఈ జన్మ ఇచ్చి ఆ గత జన్మలు కడుక్కోరా అని చెప్పి పంపాడు. ఆ ఒక్కటి తెలుసుకొని జాగ్రత్త పడి ఆ పాతయన్నీ కడుక్కుంటే బాగుంటుంది. కడుక్కునే బదులు ఈ దిక్కుమాలింది పూసుకోవడమే ఎక్కువ అయిపోయింది. కనీసం ఆ పూసుకోవడం తగ్గించుకుంటే మళ్ళీ ఇంకోసారి ఛాన్స్ ఇస్తుంది. జై శ్రీరామచంద్ర. నేను ఒకసారి శ్వాస అంటే ఏమిటి కృష్ణ అని అడిగానయ్యా. ఆయన నాకు చిన్న పాట ఇచ్చాడు. ఆయన శ్వాస అంటే మనకేమీ తెలియదు, ఇప్పుడు తెలియదు, నాకు అప్పుడు తెలియదు. కానీ నేను ఏదైనా ఆయన్ని ప్రశ్న వేస్తే తప్పకుండా నాకు ఒక పాట రూపంలో ఇస్తాడు. భగవద్గీత అర్జునుడికి ఎదురుకుండా చెప్తే నాకు లోపల నుంచి చెప్తున్నాడు ఆయన. ఆయనకి నేను చాలా ఇష్టురాలిని, కృష్ణయ్యకి. అదే నా గర్వం, అదే నా ఆనందం, అంతే. అంతకు మించి నాకు ఈ కోరిక లేదు నాయన. కొన్ని ఆధ్యాత్మిక పనులు చేసుకుంటూ ఉంటాను ఒప్పుకుంటే, అంతే అమ్మా. అదే నా జీవనయాత్ర. ఆయన్ని స్వయంగా అడిగాను అమ్మా. అందరి వాడు నల్లనయ్యా, అందరి వాడు నల్లనయ్యా, తెలుసుకుంటే హృదయాలలో చైతన్యము నల్లనయ్యా, అందరి వాడు నల్లనయ్యా, తెలుసుకుంటే హృదయాలలో చైతన్యము నల్లనయ్యా, అందరి వాడు నల్లనయ్యా, సకల జీవులలో జీవము నల్లనయ్యా, జీవము నల్లనయ్యా, సకల జీవులలో జీవము నల్లనయ్యా, జీవము నల్లనయ్యా, అందరి వాడు నల్లనయ్యా, దేహమునిచ్చి జ్ఞానమునిచ్చి శ్వాసగా తాను మారినాడు, శ్వాసగా తాను మారినాడు, దేహమునిచ్చి జ్ఞానమునిచ్చి శ్వాసగా తాను మారినాడు, శ్వాసగా తాను మారినాడు. ఇదయ్యా నాకు చెప్పింది స్వామీజీ. ఇందాక ఇప్పుడు నీ నీడ నిన్ను వదులుతుందేమో కానీ భగవంతుడు వదలడు అన్నారు. అసలు నా నీడే అతడు. అతను లేకపోతే నేనెక్కడున్నాను, నా నీడెక్కడుంది? ఇది శవంగా మారిపోతుంది కదా. నేను కాదని నాదనే చోటు నీదేనని, నేను కాదని నాదనే చోటు నీదేనని, నీ నీడలో కలసిపోయి ఈ నేను నువ్వేనని, నీ నీడలో కలసిపోయి ఈ నేను నువ్వేనని,
మరణం లేని నేను నువ్వేనని. మనకదంతా మన కథానాయకుడు లోపలే ఉన్నాడు. మనందరి కథానాయకుడు మనందరి లోపలే ఉన్నాడు ఆయన. ఏదో ఒక రోజు ఆయన నీడలో మనమంతా కలిసిపోతాం అంతే. ఏదో ఒక జన్మలో ఇది ఎవరికైనా తప్పదు. ఏదో ఒక జన్మలకి దగ్గర అవుదామా, భగవంతుడికి దగ్గర అవుదామా అనేది మనమే తెలుసుకోవాలమ్మా. జన్మలకు దూరం కావాలంటే నీలో ఉన్న అనంతమైన చైతన్యాన్ని, నీకు ఆధారం అతడే, మతి గతి పతి అన్నీ నీ లోపల ఉన్నవాడే. నీకు ఆయన్ని ప్రేమిద్దామా, ప్రపంచాన్ని ప్రేమిద్దామా అనేది మనమే తెలుసుకోవాలమ్మా. ఏ అవలక్షణాలైనా మనకి మనంగా తీయలేము. పరమాత్మ తలంపులో నీకు తెలియకుండా వెళ్ళిపోతాయి. ఇది నా అనుభవం. గుండె మీద యావత్ ప్రపంచానికి చెయ్యి వేసి చెప్తాను నేను. ఇది నీ అనుభవంలో అన్నీ కొట్టుకుపోతాయి. జై శ్రీకృష్ణ. 3 times ఓంకారం చెప్పండి స్వామి. అయితే నేను మంగళం చెప్పేసిన. చెప్పేశారా? బాగుంది స్వామి మీరు చెప్పడం. మనం ఒక్కటే చాలా తెలుసుకున్నారు కదా, ఇంకా తెలుసుకుంటూనే ఉండాలి అంతే. రామకృష్ణులు అంటారు కదా స్వామి, శ్రీరామ్ శ్వాస వరకు తెలుసుకుంటూ పోవడమే జీవితం. అంతా తెలిసిన గురువు వాడు ఒకడు. మనం వాడిని విద్యార్థులుగా ఉన్నప్పుడే ఇంకా ఇంకా తెలుసుకోగలం. అబ్బో నాకు తెలిసిపోయింది అనుకుంటే పులిస్తాం. ఏమీ తెలియదు. ఏం తెలిసిపోయింది? పులిసిపోయింది. స్వామీజీ అలా అంటున్నారు, నేను ఇలా అంటాను అంతే తేడా. అంతే, నేను ఇలాగే అంటానండి. నాకు దగ్గరగా ఉన్నాడు, ఆయనకే తెలుసు అంతే. అక్కడి నుంచి ఏళ్ళు ఇక్కడికి వచ్చేయవలసిందే. జై శ్రీకృష్ణ. నేను ఇంకా అక్కడనే చూస్తాను. ఏ అమ్మా, అసలు ఆయన యూట్యూబ్ అంతా ఆయనదే కదా. ఇంకా ఫస్ట్ ఆయన యొక్క క్రేజ్ అంతా కూడా ఏమ్మా 106 సంవత్సరాల బాబా అన్నప్పుడు తెలుసుకున్నాం మేము. ఏమ్మా ఎలా అయినా వారిని చూడాలి ఒకసారి. 106 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు అంటే అప్పటికే యూట్యూబ్లో వారిది ఏదో సత్సంగం వచ్చింది. అప్పుడు ఆ బేబీని అడిగాను ఒకసారి ఆ బాబా దగ్గరికి తీసుకెళ్ళగలరా అని. ఎవరో ఫోన్ నెంబర్ ఇచ్చారు. నువ్వు కదమ్మా ఇచ్చావు, పాపం రమ్మన్నారు వారు. వారిని అప్పుడు మా ఇంటికి భిక్షకి పిలిచాను అమ్మ. అలాగా వారిది పరిచయం అయింది. తర్వాత అయినప్పుడు చెప్పింది విన్నారు కదా. ఎవ్వరు ఇంత ప్రతి పదానికి అర్థం చెప్పేవాడిని నేను చూడలేదు ఇంతవరకు అమ్మ. ప్రతి పదానికి అర్థం చెప్తున్నారు అమ్మ. ఆయన ఏమన్నారు సరదాకి అప్పుడు కూడా, నాకు అర్థమే అన్నారంటే నాకు అర్థమే తెలుసా. అప్పుడు కూడా ఆయన చెలోక్తిగా మాట వదిలేరు మనకి అమ్మ. అంత జ్ఞానం ఉన్న మహాత్ముడు ఆయన అమ్మ. ఇవాళ మరి మీ అందరికీ వారి యొక్క దర్శనం అదృష్టమే. ఆ మాటలు కూడా మీ అందరూ చక్కగా మనసుకు పట్టించుకుని అందులో ఏది నచ్చిందో దాని ద్వారా నడవండి అమ్మ. నడకే ప్రధానం. నడకే అదే బాధ కలుగుతుంది. నడవాలి, ప్రేమగా ఉండాలి. ఇవే కావాలి ఎవరికైనా సరే అమ్మ. రెండోది చెప్పడానికి నాకు అసలు ఏమీ తెలియదు. మనం ధర్మంగా ప్రేమగా ఉండాలి అమ్మ. ఎన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినా అమ్మ, ఏది చేసినా ఈ రెండు మన దగ్గర ఉన్నప్పుడే మన లోపలికి మనం పోగలం. లేకపోతే అక్కడ అడ్డుకట్ట వేస్తాడు ఆయన. బాహ్య ప్రపంచంలోనే తిరుగుతాం మనం. అంతర్ముఖం అవ్వాలంటే ఈ రెండే ఆధారం. నేను రోజు భగవద్గీత అధ్యయనం చేస్తాను, ఇంకోటి చదువుతాను, బ్రహ్మసూత్రాలు చదువుతాను, ఇది కాదు. దాన్ని మన జీవితంలోకి తెచ్చుకున్నప్పుడు మనసు తప్పకుండా అంతర్ముఖం అవుతుందమ్మా. అంతర్ముఖం అవ్వాలంటే ధర్మంగా ఉండాలి, త్యాగంతో ఉండాలి, ప్రేమగా ఉండాలి. ఏ యుగంలో అయినా ఇది తప్పదు. ఎవరికైనా ఇది తప్పదు. ఆత్మారాముడిని తెలుసుకోవాలంటే ఈ 3 లక్షణాలు ఉండాలి. ఈ 3 లక్షణాలు నాలో కలగాలంటే పరమాత్మ యొక్క తలంపులో మన జీవనయాత్ర జరగాల్సిందే అమ్మ. మనం ఒక్క అవలక్షణాన్ని వదులుకోగలుగుతున్నామా అమ్మ? చూడండి, ఇన్ని వింటారు, ఇంతమందిని చూస్తున్నారు, ఇంటికి వెళ్తాం, మళ్ళీ నేను నాది అమ్మ. ఏది నాది ఏది నేను అనుకున్నప్పుడు నీకు ఆన్సర్ దొరుకుతుంది. కానీ నాది నేను అనుకున్నంతసేపు నీకు భగవంతుడు దొరకడమ్మా. ఎంత వదులుకుంటే అంత ఆయనకి దగ్గర అవుతాం మనం. ఎంతమందో ఎన్నో సంవత్సరాల నుంచి సత్సంగాలు వింటున్నారు. నాకు తెలిసి 30 ఏళ్ళ నుంచి. ఆ మొదటి రోజు ఎలాగ విన్నారు, ఈవేళ అలాగే వింటున్నారు. ఆ రోజు గురువులు నీ గురించే చెప్పారు, ఈరోజు నీ గురించే చెప్పారు. నీకు దూరంగా ఏదీ లేదు, అంతా నీ దగ్గరే ఉంది అమ్మ. మరి వింటున్నామంటే అర్థం కాలేదనే కదా, సరిగ్గా నడవకే కదా వింటున్నాం మనం ఏమ్మా. పరుగులెత్తుకుంటూ వచ్చి వింటున్నాం కదా మనం. హాయిగా ఉంటాం అర్థమైతే అమ్మ.
నన్ను ఒక ఆవిడ అడిగింది, ఎక్కడ ఊర్లో సత్సంగం చేస్తుంటే, అమ్మ మీరు చాలా అన్నదానాలు అవి చేస్తారని విన్నాము, నాకు చేయాలని ఉంటుంది కానీ నాకు ఏమీ లేదు అందని. ఆ ఆలోచనే తప్పంటాను నేను. అమ్మ భగవంతుడు 30 ఏళ్ళ నుంచి ఈ దేహాన్ని ఉతికి ఆరేస్తున్నాడమ్మా, నీకు ఆ శ్రమ లేదు, హాయిగా కృష్ణ అనుకో. మన ఆలోచన విధాన్ని మనమే సరిదిద్దుకోవాలి ఎప్పుడు కూడానమ్మా. ఎదుటి వాళ్ళు అది చేస్తున్నారు కదా, నేనెందుకు చేయలేకపోతున్నాను అనే విచారణ అవసరం లేదు అమ్మా. ఇంకా ఇక్కడ ఉంటారు స్వామీజీ, మనం హరి ఓం అయిపోయింది. ఓపిక ఉందా? తిన్నా కూర్చోబెట్టండి. ఎప్పుడెప్పుడు జై శ్రీరామ్ చెప్తాడో పోతామా అని ఉండాలి. ధర్మం అంటే నాకు చెప్పిన మాటలు నాకే గుర్తుకొస్తుంది. అందరు రామాయణం చెప్పమంటారు కదా, రామాయణం మీకు అందరికీ తెలిసిందే కదా. ఏముంది రామాయణం? కట్టా కొట్టా తెచ్చా 3 మాటలు. నేను 3 మాటల్లో ఒక విచిత్ర రామాయణం చెప్తాను. ఇంతకుముందే చెప్పిందాను, ఇప్పుడు కొత్తగా చెప్తాను. మీరు వెళ్తూ ఉంటే 2 వస్తారు, వాళ్ళలో ఒకరిని చంపేసి ఒకరిని పట్టుకోండి. మళ్ళీ 3 వస్తారు, ఆ 3లో 2ని చంపేసి ఒకరిని పట్టుకోండి. మళ్ళా 4 వస్తారు, ముందు వచ్చేవాడిని గట్టిగా పట్టుకోండి. ఇదే రామాయణం. ఏమర్థమైంది? వాలి సుగ్రీవులు 2. మీలో విషయవాంఛల మీద వాలే బుద్ధి ఒకటి ఉంది. దాన్ని కొట్టేసుకుంటే భగవంతుని గురించే సుగ్రీవం మిగులుతుంది. వాలి సుగ్రీవులలో వాలిని కొట్టేసి సుగ్రీవుని పట్టుకోవాలి. మళ్ళీ 3 వస్తారు, రావణ కుంభకర్ణ విభీషణుడు. ఆ 2 చెట్టోళ్ళని కొట్టేసి మంచోడు ఒకడు విభీషణుడిని పట్టుకోవాలి. మళ్ళీ 4 వస్తారు, రామ లక్ష్మణ భర్తలు. ముందు వచ్చే రాముని గట్టిగా పట్టుకో అని అయిపోతారు. ఇది బాహ్యార్థం అయితే, దీని లోపల అంతరార్థం ఏంటంటే, ద్వైతము అద్వైతం అనే 2 స్థితులలో ఉండకుండా అద్వైత స్థితిలో ఉండడము అనే స్థితికి నువ్వు రా అని చెప్పడము వాలి సుగ్రీవుడు. ఇప్పుడు ఆత్మారాముడిని ఒక్కడిని పట్టుకోమన్నారు కదా స్వామి, ఆయన పట్టుకుంటే అయిపోతుంది అన్నారు కదా, అదే లాస్ట్ పెట్టేది కాదండి. మీలో ఉన్న 3 గుణాలు, తమో గుణము రజోగుణము అనబడేటువంటి రావణ కుంభకర్ణుడు, వాళ్ళిద్దరిని కొట్టేస్తే సత్వగుణము అనేటువంటి విభీషణుడు ఎదుగుతాడు. మళ్ళీ వచ్చిన 4 అంటే కనుక మనలో ఉన్న ధర్మార్థ కామ మోక్షం. నువ్వు ధర్మాన్ని గట్టిగా పట్టుకుంటే మిగతా 3 నీ చేతికి అయ్యే వస్తాయి. అదే చెప్పండి. ధర్మో రక్షిత. అందరూ అంటారు ధర్మో రక్షిత. ధర్మం దానికి ఒక రూపం లేదు, అది మనల్ని ఏం రక్షిస్తుంది? ఒక పెద్ద రోడ్డు, డబుల్ రోడ్డు ఉంటుంది, దాని మధ్యలో ఒక పెద్ద ఎల్లో గీత గీసి ఉంటారు. ఆ ఎల్లో గీత ధర్మం. మీరు లెఫ్టే పోవాలా, మీరు రైటే రావాలా. ధర్మం తప్పి మీరు లెఫ్ట్ సైడ్కి టర్న్ చేస్తే పెద్ద కష్టం కాదు ఎల్లో గీత దాటడం. ఎదురుగా వచ్చే ఏ బండన్నా గుద్దే ఛాన్స్ ఉంది. మీ ధర్మంలోనే మీరు పోతున్నప్పటి నుంచి వెనక నుంచి 1% ఒక్కటి వచ్చి గుద్దే ఛాన్స్ ఉంది. సో మన ధర్మం మనం పాటించుకుంటూ పోవాలి. మన ధర్మం అంటే మళ్ళీ ఇక్కడ హిందూ ధర్మం కాదు, ఒక మానవతా ధర్మం. మనిషిగా నేను ముందు ఏంగా ఉన్నాను, ఎట్లా ఉండాలి చెప్తా మంచి. మళ్ళీ ఇప్పుడు అమ్మ అన్నట్టు మళ్ళీ ఇంటికి పోయినాక అదే 30 ఏళ్ళుగా సత్సంగాలు చేస్తూనే ఉన్నాను. కాకపోతే కొద్దిగా మార్పు. ఉన్నంతలో కొంత ఇంకొకరికి ఇచ్చి వానికి చెయ్యిచ్చి పైకి తీసుకుంటారు. అందరూ మన స్థాయిలో ఉండకపోవచ్చు. ఇప్పుడు ఈ సత్సంగం మాటలు 4 ఇన్ని అడుగుతూ ఉంటే, ఇన్ని చెప్తూ ఉంటే కొన్ని విషయాలు మనకు తెలియని అర్థమై, అదే ఇంకా భవిష్యత్తులో ఇట్లా కాదు ఇట్లా ఉంటామని ఒక్క చిన్న నిర్ణయం తీసుకున్నా కానీ సత్సంగాల ఫలితం దొరుకుతుంది. అందుకే పూర్వీకులు స్వాధ్యాయం సత్సంగం, స్వాధ్యాయం సత్సంగం, ఈ 2 ముఖ్యంగా చెప్పారు. అంతకుముందే మళ్ళీ చెప్పాను, దేన్నైనా వెనక్కు తెచ్చుకోవచ్చు కానీ వెనక్కు తెచ్చుకోలేదు ఒకటి ఉంది, కాలం. మన అంబానీ లాంటి వాడు దేవుడి దగ్గరికి పోయి నా దగ్గర ఉండే 1,00,000 కోట్లు నీకు ఇస్తాను, ఒక్క సెకండ్ వెనక్కు తిప్పు అంటే వాడు తిప్పడు. కావాలంటే మనం ఇంట్లో పనికి పోయి గడియారాన్ని ముళ్ళు వెనక్కు తీసుకుంటాం కానీ ముందుకే పోయి కాలానికి విలువ ఇస్తాం. ఇంతమంది ఇక్కడికి వచ్చేసి అందరికీ ధన్యవాదాలు.
ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ దంపతులు, చెప్పంగానే వచ్చిన మాటగారు, ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ మాటల మధ్యలో ఏదైనా నాకు పొరపాటు శబ్దాలు వచ్చి ఏదైనా బాధపడి ఉంటే క్షమించమని వేడుకుంటూ జై శ్రీమన్నారాయణ. పరమాత్మ తలంపులో రావణ కుంభకరుళ్ళు పారిపోతారని చెప్పారు స్వామి. తలంపులోనే కదా అమ్మ. అదే తలంపులో లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఎప్పుడైతే రాముడిని పట్టుకున్నామో వాళ్ళు మన దగ్గరే ఉంటారంటే వాళ్ళ గుణాలు మన దగ్గర ఉంటాయి. చక్కగా చెప్పారు స్వామీజీ, చాలా సంతోషం. జై శ్రీకృష్ణ. అన్నీ చక్కగానే చెప్తాం, చక్కగా ఏం బాగా చెప్తారు. లేకపోతే పిలవం కదా స్వామి. కాలాన్ని కూడా మీరు స్లో చేసుకోవచ్చు కదా ఈ శ్వాస ద్వారా. అవును, అదిగా కదా బతికుండేది. ఇంకా ఆ శ్వాసను బిగబెట్టి అంటే బతకాలనే ఆశతో కాదు, అది గురువు ఇచ్చిన సాధన చేసుకొని పోతాం. బతకాలనే ఆశ లేదు, చచ్చిపోవాలనే భయము లేదు. ఈ పొద్దు వాడు పిలిస్తే హ్యాపీగా ఎగిరిపోతాం. Krishna